దొంగ దొరికిందే అనుకోండి, మీరేం చేస్తారో చేయండి. ఏం చేస్తామా, చెప్పుతో కొడతాను. పాపం పీకే బాబా మాత్రం కాదు. పీకే గాడే సూదిగాడని 4 రోజుల నుంచి నిద్ర పట్టక చచ్చాను. ఇదేంటి బజ్జి సాక్ కొట్టింది? ఆవుల సామ్రాజ్యం భూపతి ఇంట్లోకి వెళ్ళిందని బాణం బాబు చెప్పింది. ఎవరో కనుక్కో. విన్నావుగా, చెప్పు. నీకు ఆ సంగతి చెప్పింది ఎవరు? సరే, ఆవుల సామ్రాజ్యం భూపతి గారి ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళిందని నాకు బాలామని చెప్పింది. చూడు, అదొక పనికి రాని బిజినెస్ ఉన్నాను. దాని మాటలని డాక్టర్ పరువు తీయడు తప్పు కదా? తప్పే. ఓన్లీ క్షమాపణ చెప్పాడు కదక్క, ఇక వదిలేసాయి. అక్క, బావ మనసులో పెట్టుకొని నేను సింగిల్ గా దొరికినప్పుడు కొడతాడేమో అక్క. ఈయనకి అంత మీటర్ లేదులే తమ్ముడు, భయపడకండి. మీటర్ లేదా? మీరు వెళ్ళండి. అక్క ఇటు రావే. అక్క ఏమనుకోకుండా మమ్మల్ని గేట్ దాకా వదిలేవే. బావని చూస్తే భయం వేస్తుంది. తమ్ముడు, ఆయనకి అంత మీటర్ లేదని చెప్పాను కదా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే బావా, అదే మన వెనకాల ఉంది, మనకే చేస్తున్నారా? ఏడుకి జాతీయ అవార్డు ఇవ్వాల్సిందే. ఏం కావాలి శంకరం? నువ్వే కావాలి. నేనా? ఎస్, నువ్వే కావాలి. టీ కాఫీ లాంటివి ఏమొద్దా? పదు, నెయ్యితోనే పని. ఇక్కడ మాట్లాడుకుందామా లేదా పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? పక్కకొస్తేనే మంచిది. పద పద. ఏంటో చెప్పు. ఏంటి, గోకుడి బాబాతో భూపతి కూతురు సుజాత దొంగతనం చేసిందని చెప్పించాలా? చెప్పించి తీరాల్సిందే బాలమని. ఆ సంగతేదో నువ్వే బాబాతో చెప్పొచ్చు కదా, మధ్యలో నాకెందుకు? ఇంతకాలం ఊర్లో గోకుడు బాబాతో ఉన్నవి లేనివి చెప్పించిన ఎక్స్పీరియన్స్ నీకుంది కదా, నువ్వు చెప్తే బాబా కాదనడని. ప్లీజ్ శంకరం, నీ కాళ్ళు పట్టుకుంటాను. భూపతి కూతురు మీద చాడీలు చెప్పించలేను. ఇందులో చాడీలేముంది బాలమని? నా ఇంట్లో దొంగతనం చేసింది భూపతి కూతురే కదా, ఆ ముక్కే చెప్పించు. తప్పదంటావా? తప్పదు బాలామని, తప్పదు. ఒకవేళ నువ్వు బాబాతో ఈ విషయం చెప్పించకపోతే నీ రహస్యం నేను బయట పెట్టేస్తాను. బాలమణి, బాలమణి, వేడివేడిగా తింటానికి ఏమున్నాయి? పొయ్యిలో నిప్పులున్నాయిరా వేడివేడిగా, కావాలా? పండ్రా బాబు మీ పంచులు. ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం చూసి ప్రతి ఓడు పంచులు వేసేయడమే. 7 సేవలే గాని ఇవాళ బాలమణి హోటల్ 10 నిమిషాల సెలవు, కాసేపు ఆగిరా. మీరెవర్రా చెప్పడానికి? నాకు ప్లేట్ ఇడ్లీ మైసూర్ బజ్జీలు కావాలి, అది కూడా ఇప్పుడే. మావా, ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ కావాలా?
ఈక్వల్. పార్ట్ 2. ఏమన్నారా మీరు? 10 నిమిషాలు సెలవు అన్నాం. 10 నిమిషాలు హోటల్కి సెలవా? ఇప్పుడు నేను కాదన్నానా? 10 నిమిషాలు కాకపోతే ఇంకొక గంట వెయిట్ చేస్తాను. అమ్మా చంపేస్తాం. ఆ ఫోన్ రికార్డింగ్ తో ఇంకెంత కావాలని బ్లాక్ మెయిల్ చేసేస్తావు? ఇప్పటికే నీకు 5 లక్షల క్యాష్ ఇచ్చాను. ఇప్పుడు నేను డబ్బులు అడగట్లేదు బాలమణి, ఆ, మ్యాటర్ పోస్ట్ చేయమంటున్నాను. ఓకేనా? ఓకే కాదు అన్నా, వదలవుగా శంకరం. అలాగే హ్మ్, ఈ రాత్రికి గోకుడు బాబాని కలుస్తాను. సరేనా? నేను వస్తా. బాయ్. ఛీ, ఏదో జన్మ. నేను ఊరందరితో ఆడుకుంటే ఈడు నాతో ఆడుకుంటున్నాడు. బాలమణి! వస్తున్నా. ఏంటి, భూపతి కూతురు శంకరం ఇంట్లో దొంగతనం చేసిందని నా నోటితో చెప్పాలా? చెప్పకపోతే శంకరం గారు మన గుట్టంతా రట్టు చేస్తానంటున్నాడు బాబా. కూతురంటే ప్రాణప్రదంగా ప్రేమించే భూపతి తన కూతురు మీద నిందలేస్తే మనందరినీ సజీవ దహనం చేసి బూడిది కూడా దొరకకుండా చేస్తాడు. ఆ భూపతి కూతురు కూడా తిన్నగా ఉండదు. నేనే నీ ఇంట్లో దొంగతనం చేశానని ఫోన్ చేసి మరీ చెప్పిందంట. అదొక పిచ్చి మాలోకం. ఆ పిల్ల చేసే పనులు అటు తిరిగి ఇటు తిరిగి మన పేకల మీదకి వచ్చాయి చూడు. ఏం చేయగలం బాబా? మనిద్దరి భాగోతం ఆ శంకర్ గారి సెల్ ఫోన్ లో ఉంది ఇప్పుడు. హాయిగా ఈ టైంకి నువ్వు పంపిన రొయ్యల కూర తింటూ నీతో చాటింగ్ చేసేవాడిని. ఆ దొంగ సచ్చినాడు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు బాబా. వద్దు, ఏడవద్దు బాలమణి. నీకంటే ఘోరాతి ఘోరంగా నాకు ఏడుపొస్తుంది, కానీ ఆపుకుంటున్నా. ఆడసలే మన మీద కన్నేసి ఉంచాడని చెప్తున్నా వాడి తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు పంపించావు. చిట్టీలు కట్టిన ఆడాళ్ళంతా శంకరంగాన్ని తన్ని ఊరి నుంచి తరిమేస్తారనుకుంటే సీను సితారయ్యింది. సామ్రాజ్యం ఇంట్లో దూరిన శంకరం గారిని పట్టించాలనుకుంటే సీను చిరిగి చోటయ్యింది. ఎందుకులే బాలమణి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చెయ్యి తీయండి బాబా. ఏ ఎదవ ఎక్కడ కెమెరా పెట్టాడో ఎవరికి తెలుసు? నిజమే, అలవాట్లో పొరపాటుగా వేసేశాను. బయట గఫూర్ కాపలా ఉన్నాడు. నా మొగుడు ఫోన్ చేసే టైం అయింది. అవును బాలామణి, నీ మొగుడికి మన మీద డౌట్గాని వచ్చిందా? మన ఫోన్ సంభాషణని ఆ శంకరం గారు ఫస్ట్ వినిపించిందే నా మొగుడికి. ఇన్ని తెలిసి భరిస్తున్నాడంటే వాడు గొప్ప తత్వవేత్త. బాబా, ఆ, పొగడ్తలాపి గండం గురించి ఆలోచించండి. ఆలోచిస్తా, నడుస్తూ ఆలోచిస్తా. ఐడియా ఐడియా. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. థ్యాంక్ యూ బాలామణి, నువ్వు నన్ను టచ్ చేయగానే ఐడియా వచ్చేసింది. ఏంటి ఐడియా? అయ్యయ్యో, సూపర్ ఐడియా. అందుకే నువ్వు బాబా అయ్యావు. అసలు బాబా, కెమెరా కెమెరా. వస్తాను. అలాగే, నమస్కారం. బాయ్ బాయ్ బాయ్.
ఈ కెమెరాలు ఎవడో కనిపెట్టాడో గాని వాణ్ణి పుళ్ళు పడేలాగా గోకాలి. నీ మౌనం ఎంతో బాధ నీ మౌనం ఎంతో బాధ నీ మౌనం నీ మౌనం బాబా బాబా గోకుడు బాబా 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 మీ మూతికి ఏమైంది బాబా? ఎవరైనా కొట్టారా? లేకపోతే నోరు పొక్కిందా? ఓహో అర్థమైందిరా, రాత్రి బాళమని ఇక్కడికి వచ్చింది కదా. ఆ, అది కూడా కాదంట్రా, మరి ఇంకేమై ఉంటుందంటావు? ఈ సమస్యను మనం పరిష్కరించలేం గాని ఆ. పీకే బాబాని పిలుద్దాంరా. ఆయన దివ్యశక్తితో ఏమైనా కనుక్కుంటా. పీకే బాబా ప్లీజ్ కమ్ హియర్. ప్లీజ్ కమ్ హియర్. రండి బాబా! రండి బాబా రండి. రండి. పిలిచారా నాయన? వస్తున్నాగా. కమ్ హియర్ ఓ ప్లీజ్. గుంతలకిడి గుమ్మ, రండి బాబా గోడ మీద రండి. బొమ్మ. ఏంటి నాయన పిలిచారు? ఏమీ లేదు బాబా, ఇన్నాళ్ళు ప్రపంచానికి తన మూతిని చూపించిన బాబా ఈ రోజంతకో హఠాత్తుగా తన నోరును దాచుకున్నారు. అదేంటో కనుక్కోండి. బాబా మూతి సంగతి నేను కనుక్కుంటానుగా. అర్థమైంది. బాబా రాత్రి బాగా మందు కొట్టేశాడు. ఆల్కహాల్ వాసన రాకుండా మూతి గుడ్డ కట్టుకున్నాడు. ఏం మెయింటైన్ చేస్తున్నావురా? అల్లం పచ్చడి చేస్తున్నాను స్వామి. శకుంతల పప్పుచారుని తాలింపు పెడుతుంది స్వామి. ఏమంటున్నాడు గీతాంజలి? బాబా గారు ఈ రోజు మౌన దీక్షను కొనసాగిస్తున్నారు. మౌన దీక్ష దేనికోసం? శంకరం ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు కదా, ఆ దొంగలు దొరికే వరకు స్వామివారు మౌన దీక్ష చేస్తారు. ఏంట్రా ఈ మౌన దీక్ష ఏంటి? ఆయన మౌన దీక్ష ఒక శంకరం కోసమే కాదు, ఊర్లో అందరి సుఖశాంతుల కోసం కూడా. ఆహా, బాబాది ఎంతటి ఔదార్యం! శంకరం కోసం, మన ఊరి కోసం మౌన దీక్ష చేస్తున్నారా? మెచ్చుకొని తీరాల్సిందే. థ్యాంక్స్ బాబా. ఆ. మీ మౌన దీక్ష ఫలించి ఆ. ఆ ఆడదొంగ దొరికితే ఆ. అంతకన్నా మాకు కావాల్సిందేముంది? మీ మౌన దీక్ష గురించి ఈ ఊరంతా ప్రచారం చేయాలి. పదరా వెళ్దాం. ఆ, పద. వస్తాం బాబా, వస్తాం. వస్తాం. బాబా గారు మీ అందరినీ దయచేయమంటున్నారు. వెళ్ళండి. థ్యాంక్ యూ గీతాంజలి. నువ్వు మొన్న అర్ధరాత్రి పంపించిన అరిసెలు ఎంత బాగున్నాయో. ఈ రోజేం తెస్తావు? అల్లం పచ్చడి చేస్తున్నాను స్వామి. అల్లం పచ్చడి చేస్తున్నావా? ఈ రోజు నాకు కూడా తెస్తావు కదా? పెడతా స్వామి. అమ్మో, మౌన దీక్ష అనేది మనిషి సహనానికి పరీక్ష లాంటిదే. కానీ ఏం చెయ్యను, ఆ శంకరం వల్ల నాకు ఈ దుస్థితి. ఓం తత్స్. ఇంకా లేవడేంట్రా? వెయిట్ చేద్దాం. క్షమించాను పో.
కలవరిస్తున్నాడు రోయ్. ఈ విషయం మా ఇద్దరు కోతిగాళ్ళకి చెప్పాలి. అబ్బా కళ్ళలోకి వచ్చిన క్యారెక్టర్లు మీరు ఇంకా ఇక్కడే కూర్చోన్నారేంట్రా? షు, షు. బాబు మేం కల్లోకొచ్చే క్యారెక్టర్లం కాదు, రియల్ క్యారెక్టర్. నీకోసమే వచ్చాం, నిద్రలావడం ఎందుకని వెయిట్ చేస్తున్నాం. సారీరా, నాకు గమ్మత్తైన కళ వచ్చింది. ఏంటమ్మా సుజాత గారి కల్లోకొచ్చి జ్యూయట్ వేసుకుందా ఏంటి? ఏడ్చింది అది, దానికి అంత స్కోప్ లేదు. భూపతి గారితో కలిసి వచ్చి నా కాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి క్షమాపణ చెప్పినట్టు కలొచ్చింది. ఏమోరా, గోకుడు బాబు దీక్ష ఫలించి నీ డబ్బులు అలాగే తెచ్చిస్తారేమో. గోకుడు బాబా దీక్ష ఏంటి? మరి అది చెప్పడానికే వచ్చాం. నీ డబ్బులు నీకు దొరికేసి ఆ దొంగ దొరికే వరకు మౌన దీక్ష ఆపనని నోటికి గుడ్డగట్టుని మరీ దీక్ష చేస్తున్నాడు. నా కోసం బాబాగాడు మౌన దీక్ష చేస్తున్నాడు అంటే ఇందులో ఏదో మతలబుంది. నిన్న రాత్రి బాలమణి వాడిని కలిసి మాట్లాడింది కదా. బాలమని మాట్లాడగానే డ్రామా స్టార్ట్ అయింది. మన టార్గెట్ ఏంటి? భూపతి గారి కూతురే దొంగ అని బాబాగారి నోట్తో చెప్పించాలి. అబ్బచ్చా, అది తప్పించుకోవడానికే ఈ డ్రామా మొదలు పెట్టాడు. వాడే పెద్ద మోసగాడు, వాడికి తోడు బాలమణి లిటికేషన్ తోడైంది కాబట్టి మౌన దీక్ష ప్లాన్ చేసి ఉంటాడు. ఎర్రిజను అది నిజమని నమ్మేశాడు. గో దండలెట్టేస్తున్నారు. వాడి మౌన దీక్షతో వాడికే చిక్కలు చూపిస్తాను. 5 నిమిషాల్లో రెడీ చేస్తాను, వెయిట్ చేయండి. అలాగే బావా. ఓకే. బాణం బాణం అమ్మగారు వస్తున్నానండి. వెళ్ళి ఆటో తీసుకురా, కాలేజ్కి వెళ్ళాలి. ఆటో ఎందుకంటే మా బంగారు మన బస్సు ఉండగా. డబ్బు పోయిన కక్షతో ఆ శంకరం కాడు ఏదో కీడు తలపెడతాడు. నిజానండి మోయ్, వాడు చాలా కసి మీద ఉన్నాడు. మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తున్నాడు. భూపతి గారు, భూపతి గారు, అదిగో మాటలోనే వస్తున్నాడు. మన లోపలికి వెళ్దాం. భూపతి గారు, భూపతి గారు, ఏమండి భూపతి గారు? ఏంటయ్యా శంకరం, ఇవాళ పెందకాడు వచ్చేసావు. మీరు ఇంకా రెడీ అవ్వలేదండి? నేను రెడీ అయినయ్యా, మా అమ్మాయి ఇంకా తయారవుతుంది. ఆ శంకరం, నీకు శుభవార్త. ఏంటో చెప్పండి. నీ డబ్బు తొందరలోనే దొరికేస్తుందయ్యా. దానికోసం గోకుడి బాబా గారు మౌన దీక్ష చేస్తున్నారు. అవునండి, ఆ విషయం నేను కూడా విన్నాను. బాబా గారికి నా పట్ల ఎంతో ప్రేమ ఉందండి. ప్రేమ నీ బొంత. నీకు భయపడి నోరు మూసుకొని ఉండుంటాడు. గోకుడి బాబా గారి దీక్షతో ఎలాంటి కరుడు కట్టిన దొంగ అయినా దొరికిపోవాల్సిందేనయ్యా. నాన్న, నీ పిచ్చితనానికి జోహార్లు. దొంగ ఎవరనుకుంటున్నావు? నేనే. నన్ను పట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. చాలా మంది అతి తెలివితేటలతో బాబా గారి మౌన దీక్షకి ఏం బూడుతుంది బూడిదే అని విమర్శిస్తున్నారండి. అది అన్నవాళ్ళు నోరు పడిపోతుంది అమ్మయ్యా. బాబా గారి దీక్షని తక్కువగా అంచనేయకూడదు. అంతేనండి. మీ అమ్మాయి రమ్మని చెప్పండి, టైం అయిపోతుంది. అమ్మా, డ్రైవర్ శంకర్ వచ్చాడు, తొందరగా రామ్మా. ఇవాళ హాఫ్ డే సెలవు డాడీ, మధ్యాహ్నం వెళ్తాం. సెలవా? దేనికమ్మా? ప్రాక్టికల్స్ పూర్తి కాలేదు, ఇప్పుడు వెళ్ళినా వేస్ట్. సర్లే, అవేవో చేసుకో. అయితే మనం గోకుడు బాబా దీక్ష దగ్గరికి వెళ్ళి మద్దతు ఇద్దాం పదండి. పదండి బాబు. సరే, ఆ గోకుడి బాబా గారి దీక్షని హేళన చేసి వాళ్ళు నోళ్లు మూతపడతాయి. అలాగే పదండి. అమ్మయ్యా, ఈ రోజు శంకరం గడ్డి తప్పించేశాను. మీ తెలివితేటల ముందు శంకరం గారి తెలివితేటలో గడ్డి కోసమ్మా. బాను, ఒకసారి అటు చూడు. ఆ శంకరం గాడికి సామ్రాజ్యం చెయ్యొస్తుంది. అమర ప్రేమికులు కదా, ఎడబాటు తట్టుకోలేకపోతున్నారు. 2 చిలకలు ప్రేమించుకుంటే చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది. అదే 2 గాడిదలు ప్రేమించుకుంటే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది. సూపర్ గా చెప్పారమ్మా. నేనెప్పుడు ఇంతే. బాను, ఒక ఐడియా వచ్చింది. దాన్ని ప్లే చేస్తే ఆ సామ్రాజ్యం బోర్లో పడిపోతుంది. ఇంకా ఆలోచన ఎందుకమ్మా, ప్లే చేసేయండి.
సామ్రాజ్యం. చిట్టి మేడం ఏంటి మేడం మంచి జోష్లో ఉన్నట్లున్నారు. అవునరా, నేను మళ్ళీ కాలేజ్ స్టూడెంట్ అయిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఆంటీ అన్నాడు ఎవరు? కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నారు కదా. అది కాదురా, నేను మళ్ళీ ఎంఏ ప్రైవేట్ గా కట్టి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎంఏ ఏంటి? ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వండి. మిమ్మల్ని వద్దన్న ఎవరండి? శంకరం బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళడానికి ఎంఏ చాలు కదా. అంటే రోజు ఆ శంకరంగడ బస్సులో వెళ్ళడానికి మీరు ఎంఏ చదువుతారా? అవును, రోజు శంకరం తోలుతున్న బస్ ఎక్కి కాలేజ్కి వెళ్తే భలే కిక్కుంటుందనుకో. ఓ పని చేయండి, దానికి గొప్ప కిక్ ఉంటది. ఏంటది? మీ తల్లిదండ్రులు కబుర్లు చేయండి. చేసి శంకరం తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసేసుకోండి. ఈ చిప్పులు ఉండవు కదా. ఏడ్చావులే. ముందు శంకరన్ నాకు ఐ లవ్ యూ చెప్పాలి. మేమిద్దరం కొన్నాళ్ళు గాఢంగా ప్రేమించుకోవాలి. ఆ తర్వాత నువ్వు చెప్పింది ఎలాగో జరుగుతుంది. అంటే మీకు ఆ శంకరం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదన్నమాట. అదే కదా నా బాధ. శంకరం పోల్స్ ఏంటో తెలియడం లేదు. ఒక్కోసారి 100% అనిపిస్తుంది, వెంటనే 0 అని కూడా అనిపిస్తుంది. మీటర్ కనెక్ట్ లేదన్నమాట. ఇదే సుజాత బాణంగాడు ఇదే వస్తున్నారు. చాటుగా నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. పద పద. మేడం ఆ గోడ దూకేసి అవతల నుంచిందాం. రండి రండి. రే, చాటుగా వెళ్ళడానికి గోడ అవసరం? ఆ పక్కకు వెళ్ళి నిలబడితే చాలదా? పద పద. రే బాను, మనల్ని చూసి ఆవుల సామ్రాజ్యం చాటుకలి దాకుంది. ఆ సీన్ మనం చూడలేదనుకుంటుంది పాపం ఆ గంగికో. వాళ్ళు దాక్కున్న చోటి మనం చిన్న డ్రామా ప్లే చేయాలి. yes no all right proceed. పద. బాణం, అమ్మా ఆ శంకరంగాడి డబ్బులు కొట్టేయడం ఈజీ అనుకున్నాను కానీ దాన్ని దాచడం నా వల్ల కావడం లేదు. అవునండమ్మా, పైగా గోకుడు బాబా ఆ డబ్బు కోసం మౌన పోరాటం కూడా మొదలెట్టాడంట. గోకుడు బాబా మనల్ని పట్టివ్వక ముందే ఆ డబ్బుని మనం వదిలించుకోవాలి. అయితే ఆ డబ్బుని గడ్డివంలో దాచేద్దాం. అక్కడ వద్దు బాణం, నాన్నగాని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ దాద్దాం?